ఒక స్పాంజి మురికితో నింపబడి గట్టిగా అయినప్పుడు అది నీటిని ఏమాత్రం పీల్చుకోదు. అలాగే హృదయంలో గర్వం, పాపం ఎక్కువైపోయినప్పుడు అది కఠినమైపోయి దేవునికి ఏమాత్రం భయపడదు, దేవుని వాక్యానికి విధేయత చూపదు, లోబడదు. మురికితో నింపబడి కఠినమైపోయిన స్పాంజీని కర్రతో కొట్టి మురికిని వదిలించి నీటితో కడిగిన తర్వాత అది మెత్తగా, సున్నితంగా మారుతుంది. అప్పుడు అది తిరిగి స్పాంజీ గుణం కలిగి నీటిని మర్యాదగా పీల్చుకుంటుంది. అలాగే గర్వంతో, రకరకాల పాపాలతో కఠినమైపోయి అవిధేయత హృదయాలు కలిగినటువంటి మనుషులను దేవుడు పరిస్థితులు అనే కర్రతో కొట్టి హృదయంలో ఉన్న గర్వాన్ని, పాపాన్ని తొలగించి దేవునికి భయపడేవారిగా, దేవుని వాక్యానికి విధేయత చూపేవారిగా చేస్తుంటాడు. దేవునికి భయపడు, దేవుని వాక్యానికి లోబడు. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇదే. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన